బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ఎన్నం, దానం నాగేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ఎన్నం, దానం నాగేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం, పోచారం, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాళ యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. ఇక 2 రోజుల క్రితం 6 గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. మరోవైపు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, గద్వాల్ ఎమ్మెల్యే చేరికపై వివరాలేంటి? థ్యాంక్ యూ అపర్ణ. కాంగ్రెస్ పార్టీలో చేరికలు వేగం పెంచాయని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కొద్దిసేపటి క్రితము గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన ఉదయం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయనతోని చాలాసేపు భేటీ అయ్యారు. ఎందుకంటే గద్వాల నియోజకవర్గం నుంచి వెళ్ళి ఆయన చేరుతున్నారు కాబట్టి అక్కడ సంబంధించిన కాంగ్రెస్ నేతలతోని ఏ విధంగా సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఎందుకంటే అక్కడ సరితా తిరుపతి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గద్వాల నియోజకవర్గంలో 2 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడ కార్యకర్తలు సరితా తిరుపతి కూడా వ్యతిరేకిస్తున్నారు. నిన్న గాంధీభవన్లో కూడా కృష్ణమోహన్ను చేర్చుకోవద్దని కూడా నినాదాలు చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలతోని, క్యాడర్తోని కృష్ణమోహన్ రెడ్డి ఏ విధంగా కలిసి పనిచేయాలి, ఒంటెత్తులు పోకుండా ఎట్లా వ్యవహరించాలి అనే దానిపైన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆయనతోని చాలాసేపు మాట్లాడారు. అంతకంటే ముందు సరితా తిరుపతిని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలుచుకొని ఇవాళ ఉదయం ఆమెతో కూడా మాట్లాడారు. అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు, సరితా తిరుపతికు పూర్తిగా రాజకీయ భవిష్యత్తు అంతా నేను చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. గత వారంలో కూడా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కూడా సరితా ఈ నివాసానికి వెళ్ళి ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవానికి కృష్ణమోహన్ రెడ్డి చేరిక ఎప్పుడో ఉండాల్సి ఉంది. కానీ అక్కడ నేతల మధ్య కోఆర్డినేషన్ చేసిన తర్వాతనే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఆగినట్లు తెలుస్తుంది. సో ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో అక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. జూపల్లి కృష్ణారావు మంత్రితో పాటు మరికొంతమంది ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. ఈ కృష్ణమోహన్ రెడ్డి ఒకరే కాదు, మిగతా చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితిని కూడా ఇప్పటికే కాంగ్రెస్లో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డితో కలుపుకుంటే 7 చేరారు. ఫస్ట్ దఫలో 3, రెండో దఫలో మరో 3, ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి. ముందుగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు 3 పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా సంజయ్ కుమార్, దాంతోపాటు చేవెళ్ళ ఎంపీ కాళ యాదయ్య చేరారు. ఇవాళ కృష్ణమోహన్ రెడ్డితోని ఆ సంఖ్య 7కు చేరింది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీలు కూడా మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో 6 ఎమ్మెల్సీలు ఒకేసారి 1:30 గంటలకు, రాత్రి 1:30 గంటలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక వారితో పాటు మరికొందరు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వాస్తవానికి ఆ రోజు ఎమ్మెల్సీలు దాదాపు 10 మంది దాకా ఒకేసారి చేరడానికి సిద్ధమైనప్పుడు కూడా మిగిలిన 4 మాత్రం కొన్ని కారణాలతో తర్వాత చేరుతామని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అందులో మొన్న చూసుకున్నట్లయితే భానుప్రసాద్, దండ విట్టెలు, ఎంఎస్ ప్రభాకర్ రావు, అదేవిధంగా దయానంద్, ఎగమలేష్, బసవరాజ్ సారా వీళ్ళు 6 మొన్న చేరారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన
ఎమ్మెల్యేలు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీకి చేరబోతున్నట్లు తెలుస్తుంది. నిన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని అక్కడ తెలంగాణ భవన్లో సమావేశం జరిగినప్పుడు గ్రేటర్ పరిధిలోని దాదాపు 6 ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ చాలా వీక్గా ఉంది. మొన్న రీసెంట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ పోటీ చేసి గెలుపొందారు. సో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తన్ కావాలని చూస్తుంది. అందులో భాగంగానే చేరికలను ప్రోత్సహించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడడమే మంచిదని భావిస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, అన్నీ వరుసగా బయటపడుతున్నాయి. కాబట్టి అందులో ఉంటే ఇక మన జీవితం కావచ్చు, మన రాజకీయ భవిష్యత్తు కావచ్చు అంత ప్రశ్నార్థకంగా మారుతుంది, ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక ఆ పార్టీని వీడే ప్రయత్నంలో భాగంగా వీడుతున్నట్లు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. త్వరలోనే 1-2 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 5-6 ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 మంది గెలిస్తే కంటోన్మెంట్ ఒక ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక 38 మంది 38లో ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే 31 మంది ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ దగ్గర ఉన్నారు. సో చూడాలి ఇంకెంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది 1-2 రోజుల్లో తేరే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు, మంతనాలు జరుపుతున్నారు. కొంతమంది ఇక్కడ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లున్నారు. మరికొంతమంది ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే లేదంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని కొంతమంది ప్రపోజల్ పెడుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి 1-2 రోజుల్లో ఎంతమంది ఎక్కడ చేరే అవకాశం ఉంటుందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముందుకొస్తున్నారు.